వీళ్ళ కథ వింటా ఉంటే మగధీర సైన్మ యాదకొస్తుంది. ఆ సైన్మల ముందు జన్మల విడిపోయి వచ్చే జన్మల ఒకటైతారు. ఇక్కడ ఈ కుటుంబ పెద్ద 27 ఏళ్ల కింద తప్పిపోయి ఇప్పుడు కనిపించిండు. గంగసాగర్ యాదవ్ అనే పెద్ద మనిషి 27 ఏళ్ల కింద తప్పిపోయిండు. ఆయన కోసం ఎంత లెంకిన కుటుంబీకులు ఇక సాలించుకొని తమ జీవితం తమ గడపసాగిర్రు. అయితే వాళ్ళ సుట్టపోళ్ళు మొన్న మహాకుంభమేళ పోయి మొక్కులు చెల్లించుకొని వచ్చేటప్పుడు అగో గీనేమన్నా గంగన్న లెక్కనే ఉన్నాడని దగ్గరికి పోయి చూస్తే అచ్చం అట్లనే కానొచ్చుడు కాదు, మన గంగనే అని దగ్గరికి పోతే ఆ గోరి మీరు ఎవరో నాకు తెలియదని అన్నాడట. ముచ్చట ఇంట్లోకి చెప్పగానే పాపం వాళ్ళు వచ్చి బాపు ఇంటికి పోదామే అంటే వాళ్ళను కూడా ఎవరు మీరని అంటున్నాడట. గంగసాగర్ భార్య గంగసాగర్ను గుర్తుపట్టి ఈయన మీ నాయనేరా, ముఖం మీద బర్ర, మోకాళ్ళ కాడ దెబ్బ, పెద్ద కళ్ళు, ఈయన నా పెనిమిటే అని నోరుబోంగా ఏడుపు అందుకున్నదట. ఎంత మొత్తుకున్నా కూడా గంగసాగరు ఎవరో నాకు తెలియదని గంగసాగర్ ఏం చేసిండంటే మీరెవరో నాకు తెలియదని నోట్లు సాలిచ్చి తన పని తాను మునిగిపోయిండట. అఘోరిగా మారిపోయిన గంగసాగర్ అన్ని బంధాలు తెంపుకొని సాధువుగా మారిపోయినట్టున్నది. పక్కన కూర్చున్నోళ్ళు ముచ్చట ఇంటున్నోళ్ళు కుటుంబీకులు నచ్చజెప్పిర్రట. 1998లా తప్పిపోయిన మనిషి ఇప్పుడు 2025లా కానొచ్చి కన్నోళ్లకు కట్టుకున్నామెకు ఎంత శోకం పెడుతున్నాడో కదా.